ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. రీజనింగ్, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్లాసులు అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయండి. ఈ కోర్సులో 1048 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 81 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 116 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాల రాత పరీక్షకు ఉపయోగపడేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పదే పలు పోటీ పరీక్షల్లో రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ అయితే తెలుసుకున్నాం. ధ్వని టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మానవులు వినదగిన శబ్ద తరంగాల అవధి కిలో హెర్ట్జ్లో. కేహెచ్జెడ్ అంటే కదా కిలో హెర్ట్జ్ కదా. మానవులు వినదగిన శబ్ద తరంగాల అవధి కిలో హెర్ట్జ్లో ఎంత అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 0.02 నుంచి 20 కిలో హెర్ట్జ్ అనమాట. 0.02 నుంచి 20 కిలో హెర్ట్జ్లలో మానవులు వినదగిన శబ్ద తరంగాల అవధి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ తరంగాల ప్రసారానికి యానకం అవసరం? క్రింది వాటిలో ఏ తరంగాల ప్రసారానికి యానకం అవసరం అంటే ఆన్సర్ వచ్చేసి ధ్వని తరంగాల ప్రసారానికి యానకం అనేది అవసరం ఉంటుందండి. ఇక్కడ 4 ఆప్షన్స్లో రేడియో తరంగాలు, ధ్వని తరంగాలు, ఎక్స్ కిరణాలు, వై కిరణాలు అనేసి ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ధ్వని తరంగాల ప్రసారానికి యానకం అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శబ్ద కాలుష్యం ప్రకారం మానవుని చెవిలో నొప్పి కలిగించే స్పర్శకు ప్రేరణ హద్దు ఎంత? శబ్ద కాలుష్యం ప్రకారం మానవుని చెవిలో నొప్పి కలిగించే స్పర్శకు ప్రేరణ హద్దు ఎంత అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. 120 dB. dB అంటే కన్నా డెసిబెల్ అనమాట. 120 డెసిబెల్. తర్వాత క్వశ్చన్. ఈ క్రింది వాటిలో దేని నుంచి ధ్వని అతి త్వరగా ప్రయాణించును? క్రింది వాటిలో దేని నుంచి ధ్వని అతి త్వరగా ప్రయాణించును అనే పద్ధతిలో క్వశ్చన్ అడుగుతారు. లేదంటే కన్నా క్రింది వాటిలో దేని నుంచి ధ్వని వేగంగా ప్రయాణించును అనే పద్ధతిలో కూడా క్వశ్చన్ అడుగుతారు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అంటే ఘన పదార్థం. ఘన పదార్థం కూడా ధ్వని అతి త్వరగా ప్రయాణిస్తుంది అనమాట. తర్వాత క్వశ్చన్. ఆసుపత్రుల వద్ద అంగీకరించబడే శబ్ద స్థాయి ఏ పరిధిలో ఉంటుంది? అంటే హాస్పిటల్స్ దగ్గర ఏ స్థాయి వరకు శబ్దం రావాలి, ఎంతకన్నా మించి రాకూడదు శబ్దం అనేసి చెప్తూ ఉంటారు కదా. అది ఆసుపత్రుల వద్ద అంగీకరించబడే శబ్ద స్థాయి ఏ పరిధిలో ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. 35 నుంచి 40 డెసిబెల్ అనమాట. dB అంటే డెసిబెల్. 35 నుంచి 40 డెసిబెల్ వద్ద అంగీకరించబడే శబ్ద స్థాయి అన్నమాట ఆసుపత్రుల వద్ద. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ధ్వని స్థాయి మీటర్ అనే పరికరాన్ని క్రింది వాటిలో దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? ధ్వని స్థాయి మీటర్ అనే పరికరాన్ని క్రింది వాటిలో దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి శబ్ద సాంద్రతను కొలవడానికి ఉపయోగిస్తారండి. ధ్వని స్థాయి మీటర్ అనే పరికరాన్ని శబ్ద సాంద్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. మానవులు ధ్వని ఏ స్థాయిలో వినగలరు? లేదంటే మనుషులు ధ్వని ఏ స్థాయిలో వినగలరు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి 100 నుంచి 150 అనమాట. 100 నుంచి 150 డెసిబెల్స్ స్థాయిలో ఉన్నటువంటి ధ్వనిని మానవులు వినగలరు అనమాట. ఓకేనా. 100 నుంచి 150 డెసిబెల్స్ అండి. అంతకు పైగా అంటే మనుషులు వినలేని స్థాయి అనమాట. ధ్వని అంత శబ్దాన్ని వినలేరు. 150 డెసిబెల్స్ వరకు అయితే వినగలరు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ధ్వనిని గుర్తించిన వాస్తవం ఏది? క్రింది వాటిలో ధ్వనిని గుర్తించిన వాస్తవం ఏది అనేసి వచ్చారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ధ్వని ఘన పదార్థాల ద్వారా ప్రయాణించలేదు,
ధ్వని వాయువుల ద్వారా ప్రయాణించలేదు, ధ్వని ద్రవాల ద్వారా ప్రయాణించలేదు, ధ్వని శూన్యంలో నుండి ప్రయాణించలేదు అనేసి ఇచ్చారనమాట. వాస్తవం ఏది అంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ధ్వని శూన్యంలో నుండి ప్రయాణించలేదు అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, వాస్తవం ఏదంటే కనుక ప్రయాణించలేదన్నమాట. ధ్వని శూన్యంలో నుంచి ప్రయాణించలేదు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా రైటే అనమాట. 3 ఆప్షన్స్ రైట్ అవుతాయి. ధ్వని ఘన పదార్థాల ద్వారా ప్రయాణించలేదు అనేది ఇది వాస్తవం కాదనమాట. ధ్వని వాయువుల ద్వారా ప్రయాణించలేదు అనేది కూడా వాస్తవం కాదు. ధ్వని ద్రవాల ద్వారా ప్రయాణించలేదనేది కూడా వాస్తవం కాదు. ధ్వని శూన్యంలో నుండి ప్రయాణించలేదనేది వాస్తవం అన్నమాట. శూన్యంలో నుంచి ధ్వని ప్రయాణించలేదనేది వాస్తవం. మిగతా 3 మాత్రం వాస్తవం కాదు. కాబట్టి వాస్తవం ఏదైనా పద్ధతిలో క్వశ్చన్ అడిగారు కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఆప్షన్ 4 ధ్వని శూన్యంలో నుండి ప్రయాణించలేదు అనేది వాస్తవం. తర్వాత క్వశ్చన్, ధ్వని స్థాయి కోలమానం. ధ్వని స్థాయి కోలమానం ఏంటంటే కనుక ఫ్రీక్వెన్సీ. ధ్వని స్థాయి కోలమానం ఫ్రీక్వెన్సీ. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ధ్వని వేగం దేనిలో కనిష్టంగా ఉంటుంది? ధ్వని వేగం దేనిలో కనిష్టంగా ఉంటుందంటే ఆన్సర్ వచ్చేసి నిర్వాతంలో కనిష్టంగా ఉంటుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. సెకండ్ల లోలకం ఎంత వ్యవధిలో ఒక డోలనాన్ని పూర్తి చేస్తుంది? సెకండ్ల లోలకం ఎంత వ్యవధిలో ఒక డోలనాన్ని పూర్తి చేస్తుందంటే ఆన్సర్ వచ్చేసి 2 సెకండ్లు. 2 సెకండ్ల లోలకం. ఇక్కడ సెకండ్ల లోలకం ఎంత వ్యవధిలో ఒక డోలనాన్ని పూర్తి చేస్తుందంటే 2 సెకండ్లు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా దేనిని ప్రసారం చేస్తుంది? ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా దేనిని ప్రసారం చేస్తుందంటే మాడ్యులేటింగ్ తరంగాలను ప్రసారం చేస్తుందండి. ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా మాడ్యులేటింగ్ తరంగాలను ప్రసారం చేస్తుంది. తర్వాత క్వశ్చన్, క్రింది తరంగాలలో ఏవి ధ్రువణం చెందవు? క్రింది తరంగాలలో ఏవి ధ్రువణం చెందవు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి శబ్ద తరంగాలు ధ్రువణం చెందవండి. ఇక్కడ 4 ఆప్షన్స్లో శబ్ద తరంగాలు ధ్రువణం చెందవు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ధ్వని దీనిలో వేగంగా పయనించును. ధ్వని దీనిలో వేగంగా పయనించును అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వచ్చేసి ఉక్కు అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఉక్కు అనమాట. ధ్వని దేనిలో వేగంగా ప్రయాణించును అంటే కన్నా ఉక్కులో ధ్వని వేగంగా ప్రయాణిస్తుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. వినికిడిని దెబ్బతీయు శబ్దములు వీటికి పైగా ఉండును. వినికిడిని దెబ్బతీయు శబ్దములు వీటికి పైగా ఉండును. వేటికి పైగా అంటే 120 డెసిబిల్స్కి అనమాట. 120 డెసిబిల్స్కి పైగా ఉంటే వినికిడిని దెబ్బతీయు శబ్దములు అనమాట. 120కి పైగా పైగా వచ్చేటటువంటి శబ్దాలు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. గడియారంలో క్వార్ట్జ్ స్ఫటికం దేని మీద ఆధారపడి పనిచేస్తుంది? గడియారంలో క్వార్ట్జ్ స్ఫటికం దేని మీద ఆధారపడి పనిచేస్తుందంటే ఫీజో ఎలక్ట్రిక్ ప్రభావం మీద క్వార్ట్జ్ స్ఫటికం ఆధారపడి పనిచేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ధ్వని వేగం అత్యధికంగా సంభవించేది. ధ్వని వేగం అత్యధికంగా సంభవించేది ఏదంటే 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్ తడిగాలిలో అనమాట. ధ్వని వేగం 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్ తడిగాలిలో అత్యధికంగా సంభవించేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గాల్వానోమీటర్ దేన్ని గుర్తిస్తుంది? గాల్వానోమీటర్ దేన్ని గుర్తిస్తుందంటే కరెంటును గుర్తిస్తుంది అనమాట గాల్వానోమీటర్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. మంచి విద్యుత్ వాహకమైన ఒకే ఒక అలోహము. మంచి విద్యుత్ వాహకమైన ఒకే ఒక అలోహం ఏదంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, గ్రాఫైట్. ఫ్రెండ్స్, ఇవి విద్యుత్ సబ్జెక్ట్ టాపిక్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనమాట. విద్యుత్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఇక ధ్వనికి సంబంధించి దాదాపు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ గతంలో కూడా ఒక వీడియో అయితే చేశాను. గత 3 days బ్యాక్ ఒక వీడియో చేశాను. ఇక ఈరోజు ఒక వీడియో చేశాను. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా పోటీ పరీక్షల్లో రిపీట్ అవుతున్నటువంటి ప్రశ్నలు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.